ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఇంత తొందరగా ఎందుకు రమ్మన్నావు? ఇంకా టైం ఉంది కదా. దొరికిన డైరీ గురించి నాకేం చెప్పవా? చెప్తా రా, అక్కడికి వెళ్ళి కూర్చుందాం. సరే. చెప్పవే. ఆ డైరీ గురించి ఏం చేసావు? ఇంతకీ చదివావా? ఈ డైరీ గురించి ఎంత ఎల్లీగా రమ్మన్నావు. నిన్న సాయంత్రం చదువుదామనుకున్నానే, కానీ కుదరలేదు. ప్రణతి, ఈ డైరీలో ఉన్న స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవునా? ఏది నువ్వు చదివిని చెప్పు. నా పేరు ఏసండి. ఏసు అని పేరు పెట్టుకున్నాను కానండి, ఏసులా ఏనాడు జీవించలేదండి. మాది గోదావరి జిల్లా నరసాపురం అండి. ఈరోజు నా హీరో ముఠా మేస్త్రి. అందరూ మారారు, నువ్వే ఇలా గాలి తిరుగులు తిరుగుతున్నావు. బాబు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ రోజన్నా దేవుని మందిరానికి రండి అయ్యా. అయ్యి బాబు, మందిరానికి అండి, వచ్చేస్తామండి. పేదరిల్లు పడగొట్టి ఈ నిర్మాణం కడుతున్నావు. నిన్ను వదిలిపెట్టిన ప్రతాప్ అయితే డబ్బులు తీసుకుని వాపస్ తీసుకోనంట. దుబాయ్ నుంచి బోల్డ్ మూటలు పంపిస్తారు. ఎవరికి చెప్ప మాకు ఆ ముఖ్యలకి. రేయ్, ఇక నుంచి ఆ చిరంజీవి కాదు, ఆ మహేష్ బాబు కాదు, ఆ సేటేరా నా హీరో ఇక నుంచి. ఇసాయమంటారా? అదే అబ్బాయికి పెళ్లి సంబంధంగా చూస్తారనేసి. ఇక ఎడపలో వెళ్తే పెంచుకోవడానికి కుక్క పిల్లని ఎవరు, నీకు ఇంకా ఆడపిల్లని ఎవరు ఇస్తారు? తెంగరుడైనా ఇక్కడ బుర్ర బాగానే పని చేస్తుంది. నడు, మొత్తం చేసేది కానీ నడు. ఆగిపోయావే, తర్వాత ఏమైందో చెప్పు. ఆ డైరీ నేను అక్కడ వరకే చదివానే. నేను ఏది లైవ్? అక్కడి నుంచి నేను చదువుతాను. ఇదిగో తీసుకో. కుర్చీలు చూడు, వీళ్ళు ఎలా పడితే అలా వేస్తారు. టైం చాలా అయింది, ఇంకా రాలేదేంటి వీళ్ళు? ఏంటో. బాబు రమేష్, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అమ్మా. పిన్ని, టెంట్లో వేయించాను, కుర్చీలని చదివేసాను, ఇంకా వాళ్ళు రావటమే ఆలస్యం. చెల్లిని రెడీ చేసేస్తున్నానమ్మా, నువ్వు చూసుకో అమ్మా వాళ్ళు వచ్చినప్పుడు. సరే అమ్మా. పిన్ని. పిన్ని, వాళ్ళు వచ్చేసారు. వందనాలండి, రండి. రండి బాబు, లోనికి రండి. జాగ్రత్తగా దిగండి, ప్రయాణం బాగా జరిగింది కదండి? బాగా జరిగిందండి. రండి, నడండి అమ్మా, పదండి అమ్మ, కూర్చోండి. కుదరం కూర్చోరా, దిక్కులు చూస్తున్నామండి. తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. తీసుకోండి. అండి ఏంటి ఇలా నవ్వులుతున్నాడు? ఓరా, మీ అత్తోరు చాలా మర్యాదకి వెళ్ళారా? అవును, పప్పులు బాగున్నాయిరా. ఏంటే తబితా, ఇన్నాళ్ళ జ్ఞాపం వచ్చానా నేను? అలాగంటావేంటే, ఏ పూటకప్పుడు పని చేసుకునే వాళ్ళం కదా. అవును, అన్నట్టు నీకు అమ్మాయి ఉంది కదా, పెళ్లి చేస్తావా? లేదు తబితా, సంబంధాలు చూస్తున్నాము. నువ్వేమనుకోపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మా అమ్మాయిని మీ అబ్బాయికి అడుగుతున్నావా? చాలా సంతోషం తబితా. విజయ, మీ అమ్మాయిని మాకు ఇవ్వి, కన్న కూతురులే చూసుకుంటాను నేను. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇదంతా దేవుని కృప. అవును, నిజమే. త్వరలో వాళ్ళిద్దరిని ఒకటి చేద్దాము. అలాగే. అంటే వీడికి జన్మలో పిల్లవద్దు అనుకున్నాను, కానీ మంచి సంబంధమే కుదిరింది. కానీ వీడు మారితే సంతోషమే. అవును అవును. పిన్ని. బాబు రమేష్, నీతో మాట చెప్పాలమ్మా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు పిన్ని. అవునా? చెల్లికి పెళ్లి సంబంధం కుదిరింది, అంతే కదా? అవునానా? నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు పిన్ని, ఆ నరసాపురం సంబంధమే కదా. అవును బాబు, వాళ్ళ అమ్మ చాలా మంచిది.
నా చిన్ననాటి స్నేహితురాలు. వాళ్ళమ్మ మంచిదైతే అయి ఉండొచ్చు కానీ పిన్ని, కుర్రోడైతే మంచోడు కాదు పిన్ని. నువ్వు కొంచెం తొందరపడ్డావు. నేను ఆ ఊరు పనికి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు కూడా కుర్రోడు గురించి మంచి సాక్ష్యం ఇవ్వాల. నువ్వు వెళ్ళేమో ఆ సంబంధం కలుపుకొచ్చావు. నువ్వెవరిని అనుకుంటున్నావో, ఆ కుర్రోడు చాలా మంచోడంట. నాకు వాళ్ళ అమ్మే చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్పిందా? అవునా? మన చెల్లికి ఏం తక్కువ అని పిన్ని, ఇంకా మంచి సంబంధాలు వస్తాయి. ఏంటో నువ్వెందుకు అలా కంగారు పడ్డావు? ఈడొచ్చిన పిల్లని ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటావమ్మా? ఏదో ఒక ఈ చేతిలో పెట్టాలి కదమ్మా. నాకంటావా ఒంట్లో బాగోలేదు. ఎందుకో నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావు అనిపిస్తుంది పిన్ని. అవన్నీ ఇప్పుడు ఎందుకురా, రేపు పెళ్ళిళ్ళు వస్తున్నారు. అన్ని దగ్గరుండి నువ్వే చూసుకో. ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇదిగోండి వాళ్ళ అమ్మ చేసిన ప్రార్థనే మనోడికి పెళ్ళి అవటానికి కారణం. అవునండి, అవును. అవును, మరి చేసిన మర్యాదలు సరిపోతాయి కానీ పిల్లల్ని చూపిస్తే చూసుకుని వెళ్ళిపోతాం. బోల్డ్ పనులు అవతల. అవునండి బాబు, నీ పేరేం పేరు? అమ్మాయిని త్వరగా పిలిపిస్తే ఆ మాటలే మాట్లాడుకుని వెళ్దాం. నా పేరు రమేష్ అండి. చెల్లిని తీసుకొచ్చాను. త్వరగా తీసుకొచ్చేయండి. పిన్ని, చెల్లిని అలాగే తీసుకొచ్చాను. బాబు, తీసుకొచ్చేయమంటాను. తీసుకొచ్చేయండి అమ్మా. వచ్చేసింది. ఆ డ్రింక్స్ తీసుకోండి, తాగండి. చెల్లిని కూర్చోబెట్టండి. ఇదిగోండి మా చెల్లి. ఎరా అమ్మాయిని చూసుకో. అలాగే. అయ్య బాబాయ్, నాకన్నా ఉంది. మాయా, అత్త బాగానే ఉంది మాయా. చూసాను లేరా, మాట్లాడుకో. వదిన బాగుందా? బాగుందమ్మా. రే, అమ్మాయిని బాగా చూసుకున్నావా? చూసుకుంటున్నానండి. బాబోయ్ సిగ్గు. అమ్మాయి పాటలు వచ్చేవాడికే. అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చా? వచ్చండి, చిన్నప్పటి నుంచి ఆత్మీయంగా పెరిగింది ఈ అమ్మాయి. వచ్చండి, మా చర్చిలో ఈ అమ్మాయి బాగా పాడుతుందండి పాటలు. పాడవే. అవును, ఈడు పెద్ద సింగర్ మరి. అవును మరి, ఈయన్ని పాడమంటే అయిపోతుంది. అవునండి. ఒక పాట అంట పాడమ్మా. సరేనమ్మా. నీతి న్యాయములు గల చోట్ల సత్యము పలుకును ప్రతి నోట, పరవశమందుచు ఆలపించును స్తుతి స్తోత్రములు ఈ పూట, కృపలను గూర్చిన స్తుతి పాట, కృపలను గూర్చిన స్తుతి పాట, గమ పాప గమని పగా. అమ్మాయి పాట బాగా పాడిందిరా. అవును రా, చక్కన బత్తిగల పిల్ల దొరికింది నీకా. రే, మంచి సెట్లు మాట్లాడుకుంటారా. అత్తయ్య గారు, అబ్బాయి అన్న అమ్మాయితో మాట్లాడితేనేమో మాట్లాడించండి. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగరా? అదే పాస్పోర్ట్ ఉందండి. అయ్య బాబాయ్, పాస్పోర్టా? పాస్పోర్ట్ ఏంటండి? పాస్పోర్ట్ కాదండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి, జోబులో పెట్టుకోవడానికి. అంతే కదా మాయా? అవును, అవునండి. ఇంటికి వెళ్ళి చూసుకుందామనండి. ఏంటిడు ఏదో తేడాగా ఉన్నాడు కొంచెం. రా, నర్సాపురం తెలివితేటలు ఇక్కడ చూపించుకో. భీమవరం ఇది. భీమవరం అంటే జ్ఞాపకం వచ్చింది. కోడి పందులకు పెట్టిన పేరంట కదా భీమవరం. 4 పుంజుల్లో ఏం చేద్దాం? నీ నోట్లో నోరెట్టుకూడదురా. నీకు దన్నారా బాబు. ఎక్కడికో చేడి మాట్లాడుతున్నారా? ఊరుకో, సర్లే. ఆ దేవుడి దయ వల్ల ఈ సంబంధం కుదరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. నాకంటూ ఎవరు లేరండి. నాకున్నదల్లా మా అక్క కొడుకే. అన్నీ దగ్గరుండి రమేషే చూసుకుంటాడు. పిల్లనంటారా, దైవికమైన భయంతో పెంచాను. మా బాబాయ్ బయట దేశంలో ఉన్నాడండి. ఉన్నాడనే మాట తప్ప పిన్నిని గాని చెల్లిని గాని చూసుకోవడం అనేది లేదండి. అమ్మా కవితమ్మా, మా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నానమ్మా. అత్తగారిలా కాకుండా తల్లిలా చూసుకో అమ్మా. నేను ఎలాంటిదాన్నో నీకు తెలుసు కదేంటే, నీ బిడ్డనే నా బిడ్డలా చూసుకుంటాను. అన్ని సవ్యంగా చూసుకుని మాట్లాడుకోండి మరి. సంబంధం ఖాయమైపోయింది కాబట్టి వంటలు చేంజ్ చేస్తామండి. అందరం భోంచేసేద్దాం.
చెప్పా పెట్టకుండా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు నన్ను తిడతారేమో వీళ్ళు. అమ్మమ్మ బాగున్నావా? ఎరా పండు, ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావురా? నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడే ఉండవలసింది, మళ్ళీ ఎందుకు వచ్చావు అక్కడికి? బాధ్యతగా ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు, నువ్వు కూడా ఏదైనా పని చూసుకుని చేసుకోరా. ఎన్నాళ్ళు ఇలా గాలి తిరుగుతావు? అడిగి ఎలాగా పెళ్ళి అవుతుంది కదేంట్రా? ఎరా మీ నాన్నమ్మ దగ్గరే బాగుంటావు, అక్కడికి వెళ్ళి ఏదన్నా పని చేసుకో. ఎల్లు అమ్మమ్మ అదేంటి అలా అంటున్నావు? వెళ్ళిపో బాబా, అప్పుడప్పుడు వచ్చి నేను చూస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. ఈ మాట అనిపించుకోవడానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఉంది. చెయ్యి. కళ్యాణ శుభవేళలు కమనీయ రాగాలతో, కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో, పరిశుద్ధుడే సోని సన్నిధిలో, పరిశుద్ధుడే సోని సన్నిధిలో, నిలవాలి కలకాలము సాగాలి మీరువురు, నిలవాలి కలకాలము సాగాలి మీరువురు. కళ్యాణ శుభవేళలు కమనీయ రాగాలతో, కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. ప్రభు పేరట చేరున్న మీ అందరికీ వందనాలండి. బైబిల్లో సంసోన్ని ఒక బలమైనటువంటి బలాఢ్యుడిగా దేవుడు నియమించాడు. అభిషేకించబడి దేవుని చేత బలం పొందుకున్నాడు. కానీ సంసోను ఈ లోకాసుల్లో పడిపోయాడు. మద్యానికి స్త్రీకి లొంగిపోయాడు. అందువలన దేవుని ఆత్మ సంసోన్ని విడిచి వెళ్ళిపోయింది. తద్వారా దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు. ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి ఆత్మ మనలో పనిచేస్తుందో అప్పుడు దేవుడు మనలో నివసించడు. తద్వారా సంసోను వల్ల అవమానం తెచ్చుకుంటాం. ఆ రీతిగా కాక ప్రభునందు మన జీవితాలు వెలిగించుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.
ఆమేన్. వందనాలయ్యా. వెళ్ళొస్తానమ్మా. సరేనండి. అలాగేనమ్మా. ఎప్పుడులా దేవుని మందిరానికి వచ్చేయండి అమ్మా. నడిపించు నావా నడి ఈ రిమోట్ ఒకటి పనిచేయదు సాగుతాం. ఏయ్ ఎందుకలా దొక్కుతావు? టీవీ పెడతాను చూడు. ఒరే సంసోన్ సినిమా వేస్తున్నాడు చూడు. ఇప్పుడే పాస్టర్ గారు వచ్చి చెప్పి వెళ్ళారు. ఈ చిత్రంగా ఉంది ఈ కేబుల్ వెళ్తానా సౌండ్ పెడతాను చూడు. God who gives you such strength. 3 vows were bestowed upon me. No wine, no touching the dead, no cutting of my hair. There are whispers of a Hebrew with great strength. It is a story for slaves, nothing more. I want you to investigate this. You vengeance. It's his will. కండ్లు ఈ కండ్లోకి ఎలా ఉన్నాయి? ఇక్కడ నుంచి నా హీరో సంసోన్. అలా పర్లాగే సంసోనైనా హీరో. నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఎరా ఎంతసేపు చూడాలరా? రా త్వరగా సరుకు తీసుకురా. మన సైట్ల దగ్గరే ఉన్నాను. రారా. ఏయ్ ఎవరు నువ్వు? ఇలా రా, ఇలా రా. అయ్యా నేను పాస్టర్ గారినండి. పాస్టర్వా? పాస్టర్ అయితే మా సైట్ నుంచి వచ్చేస్తావా నువ్వు? మాది ఇక్కడే ప్రకాష్ నగర్ అండి. షార్ట్ కట్ అని చెప్పేసి ఇలా వచ్చానండి. అదేంటండి అందరూ వెళ్ళే దారే కదండి. అందరూనా? అందరూ వెళ్ళడం వేరు, నువ్వు వెళ్ళడం వేరు. నీలాంటి పాస్టర్లు ఈ సైడ్ అంటే వెళ్ళడానికి వీల్లేదురా. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మరి ఎలా మాట్లాడాలి? మరి నేర్పించు నాకు. మరి నేర్పించు. అసలే ముందు తేలదని శంకలో ఉన్నాను నేను. అదేంటయ్యా? నేను సైకోన్రా, సడిస్ట్ గాన్ని. నేను చంపేస్తా. ఏంట్రా పాస్టర్ గారి మీద ఎగురుతున్నావండి? అదేంటేసు అలా కొట్టేసావు? తప్పు కదా? తప్పురా. దారిలో నడితే ఏమైంది? నన్నే కొడతావురా? నీ పని చెప్తాను రా. నన్నేం చేయగలుగుతురా? సంసోన్ ఇక్కడ. అయ్యా అతని తరపున నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఊరుకోండి పాస్టర్ గారు, వీడికి క్షమాపణ చెప్పేదేంటి? మీరు బాదండి. మీరు సంసోన్ గురించి ఏం చెప్పారండి? మంచి బలాజీ అని చెప్పారు. ఇక నుంచి నా హీరో ఆయనేనండి. రే చూసారండి అడిగి అలాగిచ్చానా? సంసోన్ గురించి చెప్పాను కానీ కొట్టమని చెప్పలేదు కదమ్మా. అలాంటి అలాగే చేయాలండి. ఏదేమైనా అలా కొట్టడం తప్పునానా? కారణభూతుడైన దేవుడు 2024 సంవత్సరాల కిందట ఆయన చెయ్యి పైకెత్తి ఇలాగ పిలుస్తున్నాడు. ప్రయాసపడుతూ భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసాలు పడుతూ భారాలు మోస్తూ ఉన్న సమస్త జనులారా, నిజమే రకరకాల ప్రయాసాలతో నలిగిపోతున్న హృదయాల్ని ఆదరించటానికి చెయ్యెత్తబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతున్న సమస్త జనులను కూడా ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడుతూ నలిగిపోతున్న ప్రతి ఒక్కరూ నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా యొద్దకు రండి. నేనేమాత్రం తోసివేసేవాడిని కాదు. నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏమిస్తానంట? నా జీవితం ఇలాగైపోద్దని కళ్ళ కూడా అనుకోలేదు. నీ బతుకు నా బతుకు ఒకేలాగా ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర నా జీవితం భలేగుండిదే. ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది. ఏటో ఏడు చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒరే రాజుగా ఎరా యేసు ఎలాగొచ్చినా ఏటే? ఏంట్రా నువ్వు గేదెలు కాసుకుంటున్నావేంటి? ఇల్రా మాట. ఏం గేదెలో ఏటరా? కుర్తులో పెద్ద ఎలకలాగా అయిపోయింది నా జీవితం. ఏరా ప్రతాప్ గారి దగ్గర పెద్ద రాజాలా బ్రతికేవాడు. ఎందుకు వచ్చింది లేరా? రాజు లేదు, బూజు లేదు. అలాగంటావేంట?
ప్రతాప్ గారు ఎప్పుడు వస్తారా? చూసి ఛానల్ అయింది. ఆయన ఏమో అత్తారింటికి వెళ్ళాడేటి వచ్చేయడానికి. మరి ఎక్కడికి వెళ్ళారు? జైల్లో ఏ చేసినారా? సంపదరావు తెలిసినది కదరా ఇలేకరా. ఆయన చంపేసిన కేసులోనా అరెస్ట్ చేసినారు. ఛానల్ అయిపోయింది కదా ఏటి, తెలియదేటి నీకు? నాకు తెలియదురా. దుబాయ్లో ఉన్నారనుకుంటున్నాను అలా ఆవిడ దగ్గర. నేనే కదా ఊర్లో ఉన్న వాళ్ళందరూ దుబాయ్ వెళ్ళిపోయి అంటున్నారు. పెద్ద పెద్దల గురించి అలాగే చెప్పుకుంటారా? జైలుకి వెళ్ళారని చెప్పుకుంటారు ఏటి? ఇన్నాళ్ళు ఆయన నా హీరోని ఫీల్ అయిపోయినరా. రేపు వస్తాడు మాపోతాడు అనుకుంటున్నాను. జైలుకి వెళ్ళిపోయాడా? పెళ్ళైన తర్వాత రంగు వచ్చినారు. ఈ మధ్యలో కనబడలేదు నువ్వు. ఏమైపోయినారు నువ్వు? ఏదో బిడ్డల కోసం బిడ్డలు మోసుకుంటున్నాను లేరా. పొద్దున పోయి సాయంత్రం వస్తున్నాను కూలి పనికి వెళ్ళి. ఇంకెక్కడ కనబడతాను నీకు? ఏదో ఒకటి చేసుకోవాలే. అయినా మీ ఆవిడ మళ్ళీ నీళ్ళేసుకుందంట కదండ్రా. అవునరా, ఏదో దుబాయ్ వెళ్ళి ఓ రూపాయి సంపాదిస్తుందేమో అనుకున్నాను రా. మనం అనుకున్నదోటి అక్కడ జరిగిందోటి. ఏం బాగాలేదు పరిస్థితి. సర్లే గాని ప్రతాప్ గారి పుంజులు ఏమైనారా? ఆ పుంజుల గురించి ఎత్తకరా బాబు. ఆ పుంజుల గురించే గేదెలు కాసుకోవాల్సి వచ్చిందే. ఏరా అలాగంటవేంట్రా? ఆడెవడకని ప్రతాప్ గారికి ఇష్టమైన పుంజు పట్టుకెళ్ళిపోండ్రా. పెద్ద గొడవ అయ్యి పనిలోంచి తీసేసినారా. పుంజా? పుంజు కోసం పనులు తీసాడా? అవునరా. నా గేదెలు నన్ను కేకేస్తున్నారా. నేను వెళ్ళిపోతున్నాను రా. సర్లే నేను మంచి చింపుకోలే, నాకు పొలంలో పని ఉంది, నేను మంచిదిరా బాబు, జాగ్రత్త. పుంజుల కోసం ఈయన పనులు తీసేసారా? నయ్యం మనమంత తెల్లదిడికి. ప్రతాప్ గారు జైల్లో ఉన్నారా? ఇంకా దుబాయ్లో ఉన్నాడు వస్తాడని నేను అనుకుంటున్నాను. ఈ ఇల్లే కదా, ఏం మారలేదు ఈ ఇల్లే. అమ్మా చెల్లి. అన్నయ్య మీరా? ఎలా ఉన్నామ్మా? బాగున్నావా? బానే ఉన్నావు అన్నయ్య, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నామ్మా, దేవుడి దయ వల్ల. ఎవరది? రమేష్ బాబా. అమ్మా బాగున్నావమ్మా? బాగున్నాను అత్తయ్య గారు. మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగుంది కదండి? అంత బాగున్నావమ్మా, రా కూర్చో. రండన్నయ్య కూర్చోండి. బాగున్నావా మావయ్య? బాగున్నాను రా బంగారు తల్లి. నువ్వెలా ఉన్నావమ్మా? మంచినీళ్ళు తీసుకోండి బావగారు. థ్యాంక్స్ అమ్మా. ఈ లోన్ ఎట్టమ్మా. సరేనండి. పిన్ని గారు అవి బాగున్నారు కదమ్మా? బాగానున్నారులే అమ్మా. ఈ పూటగా నేను వంట చేస్తాను. మీ అన్నయ్య వచ్చాడు కదా, మాట్లాడుతూ ఉండు. అలాగే అత్తమ్మా. ఇంకేంటన్నయ్య విషయాలు? విషయాలు ఏముందమ్మా, దేవుడి దయలు బాగున్నాం. నీ గురించేనమ్మా నాకు బెంగ. ఏమైందన్నయ్య? ఇలా అడుగుతున్నానని ఏమనుకోకమ్మా. బావగారు నేను బాగానే చూసుకుంటున్నారు కదా? అదేం లేదన్నయ్య, ఆయన బాగానే చూసుకుంటున్నారు. నువ్వు అనుకున్నంత మంచోడేం కాదమ్మా మీ ఆయన. మీ ఆయనకి తాగుడు, జోదం, చాలా చెడు వ్యసనాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దొంగతనాలు కూడా మొదలు పెట్టాడమ్మా. అవునా అన్నయ్య? మీ ఇద్దరు కాపురం విడదీయాలని కాదమ్మా నా ఉద్దేశం. బావగారిని నువ్వు మార్చుకుంటావని చెప్తున్నానమ్మా. నీ దగ్గర ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తిస్తున్నాడమ్మా మీ ఆయన. ఈ విషయంలో చాలా నాటకాలు ఆడుతున్నాడమ్మా ఆయన. నేను ఏదైనా చెప్పి మారుద్దామంటే ఈయనే మనిషి కాదమ్మా అతను. రేపన్నా రోజు ఆడపిల్ల భవిష్యత్తు ఏమవుతుందో కూడా ఆలోచించట్లేదమ్మా బావగారు. పిల్లని కనీసం బడిలో కన్నా పంపాలి కదమ్మా. ఒక మాటలో చెప్పాలంటేనమ్మా, గుర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళగా ప్రవర్తిస్తున్నాడమ్మా మీ ఆయన. నువ్వు చెప్పినట్టు ఎప్పుడు అలా కనిపించలేదన్నయ్య. మందిరానికి కూడా మాతో బాగానే వస్తారన్నయ్య, అలాంటిదేం లేదు. సరే అన్నయ్య, ఆయన వచ్చిన తర్వాత అడుగుతాను. అమ్మమ్మ అంత పని మట్టి చేయకు. ఎందుకంటే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, ఆయన అసలు మంచోడు కాదు. నువ్వు అడుగుతావు కడుగుతావు అని నీకు చెప్పట్లేదమ్మా. ఆయన కోసం ప్రార్థన చేస్తావని చెప్తున్నాను. ప్రార్థన చెయ్యమ్మా, ప్రార్థనే మన బలం. నేను కూడా ప్రార్థన అన్న చేస్తాను. చెల్లెలు మాటలు కావలేదా? వంట రెడీ అయిపోయింది, భోంచేద్దరు కానీ రాయండి. అలాగేనండి. లోపల ఆడు కూడా వస్తాడు కదా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. శ్రమలోనైనా చెయ్యడు. అదే ఎప్పుడు పనే దీనికి. గొరకలు తెచ్చాను, నేను చేసేస్తాను. ఉల్లిపాయలు కోయ్. అడుగులు తడబడిన అలసటపై పడిన చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి పులిసెర తీసేయాలి. ఎలా నడిపిస్తాడు నా దేవుడు. ఏంటే మౌనం పాటెత్తున్నావు? ఏం మాడతలేదు నువ్వు? ఓయ్ గొరకలతో వేసి అక్కడ ఇట్టాను, శుభ్రంగా ఉండి. ఏంటే మిర్రమని చూస్తున్నావు? ఉలకట్లేదు పలకట్లేదు.
ఏంటి అలా ఉన్నావా? ఏమైంది? నువ్వు తాగుతావు కదా, ఆ? జోదమాడతావు కదా, ఏంటి? ఊళ్ళో ఉన్న గొడవలని నేను ఎత్తి మీద వేసుకుంటావు కదా. నేనా? ఏ ఏ ఏ నేనా? నేను తాగడం ఏంటే? ఎవరన్నంటే నిజమనుకుంటారా బాబు? లేదు, నేను ఎప్పుడు తాగలా. లేదు, నువ్వు నా ముందు నటిస్తున్నావు కదా. నేను నటిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు నటిస్తున్నావు. ఏయ్, ఎవరు చెప్పారు నీకు? ఎప్పుడు లేని అడుగుతున్నావు? నాన్న మీదే. నానమ్మ సంతకెళ్ళింది నాన్న. ఎందుకండి ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా జీవిస్తూ నన్ను మోసం చేయాలని మీకు ఎలా అనిపించిందండి? ఏయ్, అలా మాట్లాడతావేంటే? నేనేదో తప్పు చేసినట్టు. అయినా దీన్ని తగ్గేదానికి మిచ్చిన ఎవరు పెట్టారు? మావయ్య తెచ్చాడు నాన్న. ఏయ్, నువ్వు లోపలికి వెళ్ళు. వీళ్ళతో మాట్లాడుతున్న లోన పంపించేస్తానంటే. ఎన్నాళ్ళు మీరు నటిస్తున్నారన్న సంగతి ఈ రోజే తెలిసింది. ఏయ్, నువ్వే నేనే. ఎందుకండి మీరు నా కోసం కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా నన్ను మోసం మావయ్య వచ్చాడు, మావయ్య వచ్చాడు, మావయ్య చచ్చాడు. అసలు ఇక్కడ భీమవరం బస్సులు ఆగుతాయంటావా? హలో, వందనలు అయ్యగారు. సాయంత్రం మీటింగ్ టైం కల్లా వచ్చేస్తాను అయ్యగారు. మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చానండి. ఆల్రెడీ బస్ స్టాప్లో ఉన్నాను అయ్యగారు. వచ్చేస్తున్నానండి. ఉంటాను అయ్యగారు. ఒక్క బస్ కూడా రావట్లేదేంటి? ఎక్కడ ఉన్నాడు వీడు? వీడి పని చెప్తా. బావగారు, అటు కాదు ఇటు. ఎవరు? ఇలా రండి. నేనా? రమ్మంటారా? తమరినేనయ్యా. ఏంటి ఇలా రమ్మంటున్నాడు? ఏం మాట్లాడతాడో ఏంటో. పైకి భక్తిపరుడు, పంపలో పొల్లెట్టాడు. బావగారు బాగున్నారా? పలకరింపు లాపండి సార్. నీ కళ్ళు చల్లబడ్డాయి ఇప్పుడు. అదేంటండి బావగారు, నేనేం చేశానండి? నువ్వేం చేసావా? పచ్చన కాపురంలో నిప్పులు పోస్తానికి వచ్చావు నువ్వు. నేనా? నిన్ను వదిలిపెట్టనియాలి. నిన్ను భార్యాభర్తల మధ్యలో గొడవ పెడతానికి సిగ్గులేదు నీకు? నేను గొడవలు పెట్టానా? ఏ రకంగా గొడవలు పెట్టాను బావగారు మీకు? నేను తాగుతున్నాను, తిరుగుతున్నాను ఇంట్లో చెప్పావంట. నువ్వేం చూసావా? ఎవరైనా చెప్పారా? లేకపోతే చెప్పారు, చాలా మంది చెప్పారు. నీతో తిరిగే వాళ్ళే చెప్పారు. అవును, నేనే చెప్పాను. నీ ప్రవర్తన ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉందని మా చెల్లికి నేనే చెప్పాను. నీ ప్రవర్తన మార్చుకుంటావని చెప్పానే కానీ నీ కుటుంబంలో నిప్పులు పోయాలని చెప్పలేదు నేను. ఆగవయ్యా, చేసిందంతా చేసి నీతి కబుర్లు చెప్తావు నాకు. బావగారు, ఒకసారి నేను చెప్పేది వింటారా? మీరు ఇలా రెండు తలంపులతో ఆలోచిస్తే కంపల్సరీగా నరకానికి వెళ్ళిపోతారండి. ఎన్నాళ్ళండి దేవునికి వ్యతిరేకంగా బతుకుతారు? అది కరెక్ట్ కాదండి. మా చెల్లిని మోసం చేసావు, అలాగే దేవుని కనుగప్పని అనుకుని నీకు నువ్వే మోసపోతున్నావు. అవునరా, ఇప్పుడు చెప్తున్నా. ఎన్నాళ్ళు నేను నటించా. ఇదిగో ఇప్పుడు నిజం చెప్తున్నా. నేను తాగుతున్నాను, జోతమాడుతున్నాను ఆళ్ళేళ్ళలో చెప్పడం కాదు, నీ ముందే తాగుతాను. చూడు, ఇప్పుడు చూడు. అదేంటండి మందు బాటలు తెచ్చుకున్నారు? ఇలా రోడ్డు మీద జనం తిరుగుతుంటే ఇలా తాగుతున్నారేంటి? ఆపండి, అదేం పని? నీ కళ్ళతో నువ్వు చూసావు కదరా. ఇప్పుడు చెప్పుకోరా, నీ పెంతో చెప్పుకుంటావు, నీ సెల్తో చెప్పుకుంటావు. నేను ఎవరి మాట ఎన్నో తెగించేశాను రా. నేనెవరికి భయపడేదే లేదు. ఇదిరా నా ఒరిజినల్. నీతులు చెప్పడానికి వచ్చాడు భీమవరం నుంచి. చి, నీ భార్య బిడ్డల కోసం కూడా మారవారా నువ్వు? మారను. ఇవాళ తాడో పేడో తేల్చేయాలి ఇంటికాడ. ఇక నటించడం లేవు. ఈ రోజు నుంచి అన్నీ నిజాలే. ఏంటే బాబు, పొద్దున్నుంచి తగ్గిందా? నువ్వు తగ్గినట్టే ఉన్నావు. పల్లవి, ఏంటా రక్తం? అత్తమ్మా. ఓ పక్కనేమో సందలడిపోతుంది, ప్రార్థన కూడా టైం అయిపోతుంది. ఈ ఆటోడు ఏమన్నా వస్తాడేమో అడుగుదాం. బాబు, ఆటో భీమవరం వెళ్ళాలి, కిరాయికి వస్తావమ్మా? వస్తానన్నా, 200 అవుద్ది. బాబు, నిన్నెక్కడో చూసినట్టుంది. నువ్వు ఈసారి మేనలుడివా? అవునండి, కానీ మీరు నాకు తెలుసండి. ఏంటమ్మా మీ మావయ్య అలా తయారయ్యాడు? ఛే, అతని పద్ధతి ఏం మారలేదు. పద్ధతే మా మాయకి అసలు ఎప్పుడుందానండి? మా మాయ పద్ధతి మీరు పెళ్ళైన తర్వాత నుంచి చూస్తున్నారండి. పెళ్ళి అవ్వక ముందు మీకు తెలియదు కదండి. అయినా ఆడు ఎప్పుడు పనికి మళ్ళాడేనండి. అయినా ఆడి గురించి నా దగ్గర చెప్పకండి. మీ మాయకి ఏదో రకంగా బుద్ధి చెప్పాలయ్యా.
ఇలా అయితే ఎలాగా? పైగా మరలా మీ అత్త నీళ్ళు పోసుకుంది. అసలు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. ఏంటి మీరు ఆడి గురించి జాలిపడుతున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి అండి. ఆడేమో అవసరానికి వాడుకొని వదిలేస్తాడండి. నేను కష్టపడిన డబ్బులు కూడా తీసుకునేవాడండి. మళ్ళీ నేను అడిగితే చీటికి మాడి చేసుకునేవాడండి. కనీసం పెళ్ళికి కూడా ఒక మాట చెప్పలేదండి. సొంత మేనల్లుండండి. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, ఆడు మా ఇంటికి రాడు. ఆడికి మనం ఎంత చేసినా విశ్వాసం ఉండదండి. ఆడికి నాకు సంబంధం లేదండి. నేనేమో ఆటో రెండుకి తీసుకొని తిప్పుకొని మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నానండి. ఇంకా అక్కడే ఉంటున్నానండి. అవునా? ఈ ఊర్లో ఎవరు పెద్ద మనుషులు లేరా? అలా అని ఎలా వదిలేస్తాం? పెద్ద మనుషులండి. పెద్ద మనుషులు అంటే ఆ లారీలు వాంటర్ దగ్గర తీసుకుని వెళ్ళి 2 డబ్బులు ఎత్తే బెస్ట్ ఏమో. నా పగ తీరుతుంది, 2 డబ్బులు పడతాయి. రండి తీసుకుని వెళ్తాను. ఆటో ఎక్కండి. పదమ్మా. కొద్దిగా భయపెడితే లైన్లోకి వస్తాడని నా ఆశ. ఆ పెద్ద ఆయన మంచి అయినా కదమ్మా, పద. నీకేం కాదమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్తాను. అమ్మా అన్నయ్య వచ్చాడే. రారా, పిల్లకి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్దాం రా. హాస్పిటల్ లేదు, హాస్పిటల్ లేదు. పిల్లకి బాగాలేదురా, దగ్గుతుంటే రక్తం అవుతుందిరా, హాస్పిటల్ తీసుకెళ్దాం రారా. ఈ రోజు నుంచి నాకు వాళ్ళకి సంబంధం లేదు. రా, తాగొచ్చావా? మళ్ళీ మొదలెట్టేశావు. నీ భార్య కోసం మారేవనుకున్నాను నేను. ఆపే నీ నటన. నా గురించి నీకు తెలీదా నేను తాగుతానని? అమ్మాయి, అబద్ధాలాడి తాళి కట్టించొచ్చేమో కానీ అబద్ధాలాడి కుటుంబాన్ని కట్టలేవే. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా పొగొచ్చేత. ఏంట్రా మాటలు? మనం దేవుడిని నమ్ముకున్నాం కదా. వచ్చిందమ్మా ఇల్లారా. ఏమండి, మీరు తాగొచ్చారా? అవునా, నేను ప్రతిరోజు తాగుతాను. నేను ఇక్కడే తాగుతాను. ఇదిగా ఇక ఈ పొట్ల ఇక 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 2 అక్కడ ఇక ఇక మూల ఇక పైన నా వీడియో కళ్ళు ఇక్కడ పెట్టుకుంటాను. ఇక చూడు, 2 కళ్ళతో చూడు. ఎక్కడో దాచుకుందానే. ఇదే దాచుకుని తాగుతాను, కాలుతానే. నన్ను ఆపేవాడు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు. ఏంటే నా పిల్లం ఆశ్చర్యంగా చూస్తున్నా? పొద్దున్న లేకపోతే నా పనిదేనే, నీ ముందు నటించా అంతే. అందుకని ఏంట్రా పెళ్లి చేయమని అడిగావు? దాని జీవితం నాశనం చేసావురా. ఇప్పుడు చెప్తున్నానే, నేను పెళ్లి చేసుకున్నదే కట్నం డబ్బుల కోసం. కట్నం తేలేదు, నా మొహం తేలేదు. పోనే, అది అయిపోయింది. దీన్ని దుబాయ్ పనికి పంపిస్తే 4 రూపాయలు పంపుతుందేమనుకున్నాం. అది లేదు. దీని కన్నా నెత్తిన పెట్టింది. ఈ అమ్మగారేమో నీళ్ళేసుకున్నారు, పైకి బుడదానేమో హాస్పిటల్ తీసుకెళ్ళాలంట. ఏం మాట్లాడుతున్నావురా? మతుండే మాట్లాడుతున్నావా? ఆడవాళ్ళు మేమెలా తీసుకెళ్తాం రా. ఆపే, హాస్పిటల్ లేదు, హాస్పిటల్ లేదు, పిల్ల లేదు, జల్ల లేదు. నేను వెళ్ళిపోతున్నాను. మీ సావు మీరు సావండి, నా సావు నేను సాస్తాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? పిల్ల హాస్పిటల్ తీసుకెళ్తాం రారా. నా కోసం కూడా మారాలని లేదా మీకు? వదినా వదినా, పాపకి రక్తం. పల్లవి, ఏంటమ్మా ఇన్ని లారీలు ఉన్నాయి ఇక్కడ? ఏంటి ఇక ఇక్కడే నిన్ను దిగండి. సరే. హలో, చెప్పమ్మా, ఏమైందమ్మా? అవునా? సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. తమ్ముడు, ఒకసారి ఆటో తీయమ్మా. రండి. అదేంటండి, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఒకసారి వెళ్ళిపోతాం. అది కాదమ్మా, అర్జెంట్కి వెళ్ళాలి. మా మేనకోళ్ళకి బాగాలేదు. రామ్మ ఒకసారి. మీరే కదండి పెద్దలతో మాట్లాడదామన్నారు. నువ్వు వచ్చేలా లేవు కానీ నేను వెళ్తాను. ఆ పెద్దలతో తర్వాత మాట్లాడదాం. అబ్బా చా, ఈరోజు ఏదోలా ఇరికిద్దాం అనుకున్నానే, ప్రాణంతా పోయింది. రై, ఆ లారీ యాక్సిడెంట్ కేసు డాడీ చూసుకుంటారని చెప్పాడు. మీరేం టెన్షన్ పడకండి, అర్థమైందా? రేయ్, ఎవరా నువ్వు? ఇలా రా. అయ్య బాబాయ్, నేను ఇరుక్కుపోయానండి. నన్ను రమ్మంటున్నాడు. ఏంటో నచ్చుతున్నావు? ఇలా రా. ఏంటి ఇక్కడ ఎన్ని లారీలో ఉన్నాయి? బాగా దబ్బున్నాడు అనుకుంటాడు. ఎవర్రా? ఆయిల్ నింపడానికి వచ్చావు నువ్వు? ఎవరు నువ్వు? ఇక్కడ నీకేం పని? ఏం లేదండి, మీతో చిన్న పని పడి వచ్చానండి. ఏంటి పనా? ఏంటి మేటరా? ఒకడికి కొంచెం భయం చెప్పాలండి, మీరే కొంచెం భయం చెప్పాలండి.
అంటే ఈ ఊళ్ళో మీరే పెద్ద మనిషి అని వచ్చామండి. నాకు తెలుసండి మీరే కొంచెం భయపెడతారని. కొంచెం చెప్పండి మీరే. ఎవడాడు? ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? అదే మీరు ఆయన చూసి ఉంటారండి. ఇదిగోండి ఫోటో ఉందండి నా దగ్గర, అది తీసుకోండి. ఈడో చంపేస్తా చంపేస్తా చంపేస్తా. ఎక్కడుంటాడు? 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 ఆడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసండి. నేను మీకు చెప్తానండి. అయిపోయాడు అంటే ఆడు కొంచెం మాట వింటలేదండి. మీరు కొంచెం భయపెడితే సరిపోద్దండి. ఇన్నేం చేయాలి నాకు తెలుసు కానీ నువ్వు చెప్పక్కర్లేదు, పోరా. నా బతుకే చీకటి బతుకు. మనం అలా ఎలా ఉంటాం? ఇదే మన ఒరిజినల్. ప్రతాప్ నా హీరో బృందం ప్రతాప్ జైలుకి వెళ్ళిపోయారన్నారు. పాస్టర్ అయిపోయాడా? తాగిందంత దీపేలా చేశాడు. నరసాపురం బృందం ప్రతాప్ మనూరే. రేపే మనూరే వస్తున్నారు రేపు. ఏంట్రా దారిలో? ఎవర్రా మీరు? తీయండ్రా బండి పక్కే. హే కీర్తి, ఇంకా డైరీ చదువుతూనే ఉంటారా? కాలేజీకి రారు, ఇంకా టైం అవుతుంది. రెండే త్వరగా వెళ్దాం. సరేనే, క్లాస్కి టైం అవుతుంది కదా, తర్వాత చదువుదాము. సరేనే, ఈ డైరీ నా దగ్గర ఉంచుతాను. సరేనే. సరే, ఈవినింగ్ మా ఇంటికి రండి, ట్యూషన్ చెప్తూ చదువుదాం. సరేనే.